నువ్వే ఏదో మాయ చేసావు కదా సింధు. అందుకే మాతోనే ఉంటానని శశికి మాటిచ్చిన రిషి సడన్గా నీ దగ్గరకు వచ్చేశాడు. ఇదంతా నీ ప్లానే కదా? ఎందుకు యష్, నా విషయంలో ప్రతిదీ నువ్వు నెగిటివ్గా మాట్లాడుతున్నావు? నా దగ్గర మాట్లాడితే మాట్లాడావు, ఓకే. శశి దగ్గర కూడా ఇలానే మాట్లాడుకో. నీ నెగిటివ్ ఇంపాక్ట్ తన మీద కూడా పడుతుంది. నీ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకో, లేదంటే శశి భవిష్యత్తు అయోమయంలో పడిపోతుంది. ఏంటి సడన్గా నీ కాన్సన్ట్రేషన్ శశి మీదకి మళ్ళింది? శశి నాతో లేదన్నంత మాత్రాన నేను తనకి అమ్మని కాకుండా పోతానా? అమ్మగా తన బాధ్యతని తీసుకోకుండా ఉంటానా? ఇప్పుడేమైందని శశి బాధ్యత మీద అంతలా దృష్టి పెట్టావు? అసలు నువ్వు శశిని సరిగ్గా పట్టించుకుంటున్నావా? లేదు, ఆ సంధ్యకి కన్యాకుమారికి తన బాధ్యతను వదిలేసి నాన్నవయ్యుండి కూడా ఏమీ పట్టనట్టున్నావు. శశి బిహేవియర్లో ఎంత మార్పు వచ్చిందో నీకు తెలుసా? గమనించావా ఎప్పుడైనా? తను ఇంతకు ముందులా లేదు. రోజు స్కూల్కి వచ్చే శశి ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు? శశి స్కూల్కి వెళ్ళలేదా? అంటే నీ కూతురు స్కూల్కి వెళ్ళిందో లేదో కూడా తెలియకుండా ఉన్నావన్నమాట. యష్, ఇక నుంచైనా శశి మీద కొంచెం శ్రద్ధ పెట్టు. తనకి మంచి నాన్నగా ఉండడానికి ట్రై చెయ్యి. హాయ్ రమేష్. హాయ్ తేజ. ఏంట్రా నువ్వు ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదా? చిన్న వర్క్ ఉందిరా, కంప్లీట్ చేసి స్టార్ట్ అవుతాను. నీతో మాట్లాడాలిరా. ఏం మాట్లాడాలిరా? నీ డిప్రెషన్ నుంచి ఇంత తొందరగా బయటపడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. రియల్లీ గ్రేట్ రా, నార్మల్ స్టేజ్కి వచ్చావు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంతకీ అసలు నీ మార్పు కారణం ఏంటి? మధులత అనే ఒక దేవత కారణం రా. తనతో లవ్లో ఉన్నావా? మధుని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను రా. తనకి నిన్ను పెళ్లి చేసుకోవటం ఓకేనా? నా విషయంలో అయితే తను పాజిటివ్గానే ఉందిరా. తను కాదన్నదన్నదే నా నమ్మకం. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పావా? లేదురా, ఇంకా చెప్పలేదు. చెప్పాలి. పాపం మీ అమ్మా నాన్న నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని చాలా ఆరాటపడుతున్నారా. వాళ్ళకొకసారి కాల్ చేయొచ్చు కదరా. నేనే ఫోన్ చేయాలనుకుంటున్నాను రా. చేస్తాను. ఓకేరా, బాయ్. నా కోసం మధు వెయిట్ చేస్తుంటుంది. చంద్ర, రమేష్ మన తేజ చేత ఫోన్ చేయిస్తానన్నాడు, ఇంకా ఫోన్ రాలేదేంటి? తేజాని ఫోన్ చేయాలని రూల్ ఏమైనా ఉందా దాము? మనమే వాడికి కాల్ చేద్దాం. స్పీకర్ ఆన్ చేయి. హలో అమ్మా. నేను రా నాన్నని. నాన్న, మీరా? ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావురా? ఫైన్ నాన్న. అమ్మ ఎలా ఉంది నాన్న? ఇదిగో పక్కనే ఉంది, మాట్లాడు. నాన్న తేజ, ఎలా ఉన్నావురా? ఇప్పుడు పర్లేదమ్మా, ఓకే. నువ్వు మారిపోయావంట, బిజినెస్ కూడా బాగా చూసుకుంటున్నావంటగా రమేష్ చెప్పాడురా. అవునమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందిరా. నీలో ఈ మార్పు కోసం మొక్కని దేవుడంటూ లేడు. ఎరా తేజ, మీ అమ్మని, నాన్నని, తమ్ముణ్ణి చూడాలనిపించట్లేదా?
మాకు మాత్రం నిన్ను చూడాలని ఎంతో ఆతృతగా ఉందిరా. నీ జ్ఞాపకాలే మాతో ఉన్నాయిరా, నువ్వే లేవు. ఒక్కసారి ఇక్కడికి రావచ్చు కదరా. నాకు మిమ్మల్ని అందరినీ చూడాలని ఉందమ్మా. వీలు చూసుకొని తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసాం. అడ్రస్ నీకు సెండ్ చేస్తాను, త్వరగా వచ్చేరా తేజ. అలాగే నాన్న. అమ్మా, తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడ్రా. నువ్విక్కడికి వచ్చేయరా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనమ్మా, ఉంటానమ్మా. బాయ్రా. బాయ్రా. నాన్న ఉంటాను. అర్జెంటుగా మాతో ఇంటికి వెళ్ళాలి. త్వరలోనే నా పెద్ద కొడుకుని మళ్ళీ చూడబోతున్నాను. శశి, శశి, శశి నిన్నే. నీకే చెప్తుంది, స్కూల్ వచ్చేసుండది. కార్ దిగు. ఆగమ్మమ్మా, ఈ కార్టూన్ వీడియో భలే ఉంది, కాసేపు చూడని. ఇది ఇంత తొందరగా ఫోన్కి అడిక్ట్ అయిపోయిందేంటి? శశి, ఏంటమ్మమ్మా? కావాలంటే లంచ్ టైంలో చూసుకో. ఎప్పటికే స్కూల్ లేట్ అయిపోయి ఉండదు. దిగు. ముందు ఆ ఫోన్ బ్యాగ్లో పెట్టు. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టు. శశి, ఏంటమ్మమ్మా? స్కూల్కి లేట్గా వెళ్తా ఉండవు కదా. ఆ, మీ టీచర్ ఎందుకు లేట్ అయి ఉండదంటే ఏం చెప్తావు? మనమే కదా అమ్మమ్మ ఫీజు కడుతుంది, కాబట్టి మనకి నచ్చినప్పుడు స్కూల్కి వస్తాం. నా తల్లే, నా బంగారు తల్లే, ఎంత చక్కటి సమాధానం. అట్ట ఉండాలి. మనం ఎవ్వరికీ తగ్గకూడదు. అమ్మమ్మ, ఆ, తగ్గకూడదు కాదు, తగ్గేదేలే. ఆ, తగ్గేదేలే. ఆ, రా శశి, రా 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 రా. దా. శశి అన్ని సబ్జెక్టులోనూ ఫెయిల్ అయిపోయింది. శశి ప్రవర్తన అసలేం బాగుండటం లేదు. టీచర్లకి ఎదురు సమాధానం చెప్తుంది. పక్క పిల్లలతో ఎప్పుడూ గొడవలే. మార్కుల కన్నా పిల్లలకి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అల్లుడు గారు ఎందుకు ఫోన్ చేస్తా ఉండారు?